ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి అమలవుతుందనేది వైసీపీ నుంచి ఆందోళన, అరెస్టులు కూడా చూస్తున్నాం. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆందోళన ఏముంది, అది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు మన నారా లోకేష్ కంపెనీలకి 99 పైసలకి వేల కోట్ల రూపాయల భూములు ఇస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినప్పుడు నారా లోకేష్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కేసులు వేస్తున్నారు అని మంగళవారం కబుర్లన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. నేనేమంటానంటే, అసలు రాష్ట్ర బ్రాండ్ని నాశనం చేస్తుంది నువ్వు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని అరెస్ట్ చేద్దామా, ఎవడు లెగిస్తే అరెస్ట్ చేద్దామా అని చూసిందేమో జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ అమరావతిని నాశనం చేద్దాం, ఎక్కడ ఇంకోటి నాశనం చేద్దాం, ఇంకోటి ఎక్కడ నాశనం చేద్దామని చూశారు. వెంటనే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు వచ్చావు రెడ్ బుక్ని పట్టుకొని, నువ్వు కూడా నాశనం చేస్తున్నావు. నీ వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ నష్టపోతుంది. ఇప్పుడు నేను అంటాను, పెట్టుబడి పెట్టాలండి మీరే. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక బిజినెస్ మ్యాన్ అండి, మీరు ఇక్కడ మీడియా హౌస్ పెట్టాలి, మీరు ఒక 10 ఎకరాలు అడిగారు, ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎప్పుడు కూడా పెట్టుబడి పెట్టాలనుకున్నవాడు చాలా సెన్సిటివ్ పొజిషన్లో ఉంటాడు. ఇప్పుడు మన పాపని ఎవరికన్నా ఇద్దాం అనుకున్నాం అనుకోండి, పెళ్ళికి ఇద్దాం అనుకున్నాం, పెళ్ళికి ఇద్దాం అనుకున్నప్పుడు ఒక ఊరికి పెళ్లి చూపులకి వెళ్ళాం. ఆ టీ తాగుతూ ఉంటే ఆ టీ షాప్ అని అడిగాం, అబ్బాయి పలానా రాఘవరావు గారు అబ్బాయి కొడుక్కి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, ఏంటి పరిస్థితి అంటే, అయ్యో వాడికి ఏంటండి పిల్లని, ఆడి పొద్దున్న లెగిస్తే తాగి సాయంత్రానికి పడుకుంటాడండి, ఆడికి పిల్లని అట్టిస్తారా అని అన్నాడు. అట్నుంచి అట్టే వెనక్కి వెళ్ళిపోతారు మీరు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారు? ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఆ అబ్బాయి ఎలాంటోడు, మంచోడా చెడ్డోడా, పెళ్ళైన తర్వాత తాగితే అది వేరే విషయం. మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎఫ్ఐఆర్స్ ఉంటే అది మళ్ళీ వేరే విషయం, పెళ్ళైన తర్వాత పిల్లని కొడితే అది వేరే విషయం. కానీ తెలిసి మీ పిల్లని ఒకటి దగ్గరికి గీయడానికి వెళ్ళినప్పుడు వాడు తాగిపోతాడు అని ఎవడో పక్కింటోడో వెనకింటోడో గుసగుసలు వినపడితేనే సంబంధం గురించి ఆలోచిస్తాం. పెట్టుబడి పెట్టేవాడు కూడా అలాగే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేవాడు ఒక 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలనుకున్నవాడు ఏం ఆలోచిస్తాడు? ఈరోజు 1000 కోట్లు పెట్టుబడి పెడితే నెక్స్ట్ ఇయర్కి నాకు 2000 కోట్లు లాభం రావాలి, 2000 కోట్లు పెట్టుబడి పెడితే 3000 కోట్ల రూపాయలు లాభం రావాలి. అంటే ఎంట్రప్రెన్యూర్ ఎప్పుడు కూడా, బిజినెస్ చేసేవాడు ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవడో పెట్టుబడి పెట్టాలనుకున్నాడు, మీలాంటి వాడిని అడిగాడు, ఎందుకురా బాబు తలకాయ నొప్పి, ఆడికి వెళ్తే నారా లోకేష్ రెడ్ బుక్ అంటాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడు, ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతాడు. జగన్మోహన్ రెడ్డి రేపు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ జరిగితే, జమిలీ ఎన్నికలు వస్తే ఎలక్షన్కి వచ్చేసాడంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పెట్టిన కంపెనీలన్నింటిని తరిమేస్తాడు. ఈ పొలిటికల్ సిస్టంలో నువ్వు ఆడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి అనవసరం పోగొట్టుకుంటావా, ఇంకో చోటకి వెళ్ళి అని చెప్తే 2 నిమిషాలు విత్డ్రా చేసుకుంటాడు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, ఈ రాష్ట్రంలో ఉన్న లాలెస్నెస్ వల్ల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలా ఆ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతుంది నేను కాదు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ని చెడగొడుతుంది నువ్వు, మీ నాన్న, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్. అరే ఈ దేశంలో ఏ ఉప ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అంటే సినిమాలు తీసుకునేది చెప్పండి, పదవిలోకి వచ్చిన తర్వాత ఒక్కళ్ళని చూపించండి. ఈ దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు, మీరు పేదరుపులు అరుస్తారేంటి? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బీహార్లో కూడా లేదు, ఉత్తరప్రదేశ్లో కూడా లేదు, మధ్యప్రదేశ్లో కూడా లేదు, జార్ఖండ్లో లేదు, ఎక్కడ ఉత్తరాఖండ్లో లేదు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అరెస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ స్థాయి అధికారి విఎస్ఆర్ ఆంజనేయులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినటువంటి ఒక రాష్ట్రం చూపించండి. ఎందుకు అంత తీవ్రంగా రియాక్ట్ అవుతుంది? పొలిటికల్ రైవల్రీ సార్. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరెస్టులుకి ఇది రివోల్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి అరెస్టులు చాలా నామమాత్రంగా, ఏదో 2-3 అరెస్టులు తప్ప చెప్పుకోదగ్గ అరెస్టులు ఏమి లేవు కదా. అచ్చెన్నాయుడు ఎలాంటి పరిస్థితి? అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయలేదు కదా. అయ్యో 70 రోజులు అరెస్ట్ అయ్యి చంద్రబాబు అరెస్ట్ అయ్యి లోపల ఉండే అచ్చెన్నాయుడు. ఆపరేషన్ చేయించుకొని బ్లడ్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు కదా. అరెస్ట్ అయిన తర్వాత
బెయిల్ మీద కదా బయటకు వచ్చింది. హాస్పిటల్లో అరెస్ట్ అయిన వెంటనే జైలు నుంచి హాస్పిటల్కి అంటే తీసుకెళ్ళిపోయింది. ఈ స్థాయి అరెస్టులు గతంలో లేవు కదా, వీళ్ళు మరీ అంటే ఓవర్గా రియాక్ట్ అవుతుందా ఈ True. ప్రభుత్వం అని. జగన్మోహన్ రెడ్డికి ఇది ఎగ్జాగరేటెడ్ వర్షన్ ఉమ్, 2.0. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడేంటి? ఉమ్, రేపు 2.0 బదులు 4.0 చూపిస్తారు. దీనికి 300 టైమ్స్ 400 టైమ్స్ ఎక్కడ ఉంటారో. నేను ఇంతకుముందు ఏదో మీడియాలో కూడా చెప్పినట్టున్నా నేను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రేపు మ్యాండేట్ గనక వీళ్ళ కర్మగాలి గనక స్టార్ట్ అయింది అంటే, ఉమ్, నేను ముందే చెప్తున్నాను కదా, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పరిదాపుల్లో ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉండటానికి కూడా భయపడిపోతారు. ఉమ్, పవన్ కళ్యాణ్ అయితే అసలు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మకాం ఎత్తేస్తాడు, అందులో డౌటే లేదు. ఉమ్, ఇక చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ అయిపోతాడు. నారా లోకేష్ అయితే పర్మనెంట్గా ఇప్పుడు ఆయన పాత డిగ్రీలు చదువుకున్నాడో, అదేదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అదే మొత్తం ఆ యూనివర్సిటీల్లో మొత్తం డిగ్రీలన్నీ దులపాల్సిందే, ఉమ్, వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ దరిదాపులు ఇప్పుడు పెద్దారెడ్డిని ఎలా అయితే తాడిపత్రిలో రానివ్వటం లేదో, ఉమ్, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి వీళ్ళు రానివ్వరండి, ఉమ్. రానివ్వరు. సార్, కానీ జనానికి ఉపయోగం ఏంటి? వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు, అరెస్ట్, అదే నేను అంటున్నా. జనానికి నా ఏం క్రేవింగ్ కూడా అదే. ఉమ్, వీళ్ళు ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు చేసుకోవడం కారణంగా రాష్ట్రానికి ఉపాధి ఎక్కడుంది? ఉమ్, సార్, మీరు సీరియస్లీ మీరు నమ్ముతారో లేదో, 40 లక్షల మంది నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నిరుద్యోగులు తెలంగాణ, పూణే, బెంగళూరు, ఉమ్, చెన్నైలో వెళ్ళి డిటిపి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేయాల్సిన వాళ్ళు. సార్, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా, 2,10,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయండి ఉమ్, రాష్ట్రంలో. 2 లక్షల మంది రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీర్లు ప్రొడక్ట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. ఉమ్, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా 2 లక్షల మంది రిలీవ్ అవుతారు. 2 లక్షల మంది ఇంజనీర్లు రిలీవ్ అవుతుంటే 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ళు వేసుకుంటే 10 రెళ్ళు 20 లక్షల మంది నిరుద్యోగులు ఇంజనీర్లు బయటకు వచ్చారండి. ఉమ్, ఈ 20 లక్షల మందిలో 2,000 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఉమ్, 2 లక్షల మంది ఒక సంవత్సరంకు రిలీవ్ అవుతే 200 ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఉమ్, ఈ 2 లక్షల మంది ఎక్కడికి వెళ్ళాలి పిల్లలు? ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో 20 లక్షల మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఉమ్, అంటే డిటిపి ఉద్యోగాలు చేసుకుంటా ఉమ్, తమిళనాడులో, కేరళలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు చదివిన వాళ్ళు. ఉమ్, నాకు ఎక్కడ దాకా ఎందుకు, మీరు వాలంటీర్లుగా 5,000 ఉద్యోగం చేసేటువంటి వాళ్ళలో 35% బీటెక్ వాళ్ళే. ఉమ్. లేదు, వాళ్ళు ఆ ఉద్యోగం కూడా లేదుగా ఇప్పుడు. ఇప్పుడు అది కూడా లేదు. యూ సీ ద ఫేట్ ఆఫ్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ నౌ. దిస్ ఈజ్ హౌ అ సిస్టమ్ ఈజ్ రన్నింగ్ నౌ. ఎందుకు? ఈ ఎదవల వల్లే. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆరోపణ, ఒకళ్ళనొకళ్ళు జైల్లో వేసుకోవటం, ఎవరికి స్థాయిలో దొరికితే వాడు దోచుకోవటం. ఇప్పుడు రామ్కో కంపెనీకి ఒక 1000 ఎకరాలు ఇచ్చేస్తారండి. ఎకరం ₹1 కోటి, 1000 కోట్లు తీసుకుంటారు. అది వాస్తవంగా దాని విలువ 2 కోట్లో 3 కోట్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, 50 లక్షలకి 10 లక్షలకి ఇచ్చిస్తారు. సో వాడి దగ్గర నుంచి ఒక 500 కోట్లో 100 కోట్లో తీసుకుంటారు. ఇంకొక కంపెనీకి ల్యాండ్ ఇస్తారు, ప్రభుత్వ భూమి ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి వాళ్ళ కంపెనీకి ల్యాండ్లు అమ్ముతారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు. ప్రభుత్వ భూమిని అమ్మి 1000 కోట్లు సంపాదించుకోవటమే వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం సార్. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఎంత అయింది? రామారావి 1,90,000 కోట్లు అయింది కదా. 2 లక్షల కోట్లు దగ్గర అనుకో, 2 లక్షల కోట్లు అంటే 10,000 అటు ఇటుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్. 2 లక్షల కోట్ల రూపాయల అప్పుకి ఈ రాష్ట్రంలో ఏం చేశారో అడగండి కూటమి ప్రభుత్వాన్ని. మనకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమైనా అద్భుతంగా అమలు పరిచారంటే అది కూడా లేదు. పెన్షన్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో నుంచి వచ్చే పెట్టుబడిలో నుంచి పెన్షన్ ఇస్తున్నారు. 2 లక్షల కోట్ల సంపద మనకి ఎవ్రీ మంత్ మనకి 1,70,000 కోట్లు రమారవి మనకి ఆదాయం వస్తుంది డిఫరెంట్ షేడ్స్ నుంచి. సో ఈ సంపదని వాళ్ళు జీతాలు ఇవ్వడానికి, సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలకి, స్కాలర్షిప్లకి, పెన్షన్లకి ఖర్చు పెడుతున్నారు. మరి కేంద్రం నుంచి తీసుకొచ్చిన 2 లక్షల కోట్లు ఏమైపోయినాయి? కేంద్రం నుంచి తీసుకొచ్చిన 2 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? అంటే లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ట్రాన్స్పరెన్సీ విషయంలో, పారదర్శకత విషయంలో ఈ గవర్నమెంట్ వెనకబడి ఉందనుకుంటున్నారా? అంటే 100% వెనకబడిపోయింది, అందులో డౌటే లేదు మీకు. గత ప్రభుత్వ పరిపాలన కంటే అధ్వానంగా ఉంది ఈ పరిపాలన. కరప్టెడ్ రూలింగ్.
అండ్ నో అకౌంటబిలిటీ, నో ట్రాన్స్పరెన్సీ, నథింగ్. అంత మీడియా హైప్. పవన్ కళ్యాణ్ రావటం, కట్ షార్ట్ ప్యాకప్. దిస్ గవర్నమెంట్ వీ కెన్ కాల్ కట్ షార్ట్ ప్యాకప్ అండి. ఓకే. క్లాప్ కొట్టగానే క్లాప్, షార్ట్ ప్యాకప్. దీస్ ఆర్ 3 థింగ్స్. ఇంకా వేరే ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో ఒక ఉపాధి లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక విజన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక ఎంట్రప్రినర్షిప్ లేదు, ఒక నిజంగా ఒక లా అండ్ ఆర్డర్ని పరిరక్షిద్దామని లేదు. పవన్ కళ్యాణ్ దారి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దారి. సాయంత్రానికి ఎన్ని వేల 100 కోట్లు వచ్చినాయి లెక్కేసుకోవటం నారా లోకేష్. మా అబ్బాయి సాటిస్ఫై అయ్యాడా లేదా, మా అబ్బాయి బాగున్నాడా లేదా, మా అబ్బాయి ముఖ్యమంత్రి అవుతాడా లేదా చంద్రబాబు నాయుడు కన్సర్న్. సాయంత్రానికి వాళ్ళు దోచుకున్న దాంట్లో నాకెంత వాటా వస్తుంది పవన్ కళ్యాణ్.